15 ఏళ్ల అనుభవం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడులో సంతోషానికి నిలయమైన మీ నివాసానికి మీ స్కందాన్షి గ్రూప్. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాపు ఉద్యమం రాజుకోబోతుందా? దీనికి అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో కాపుల రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించారు. తుని ఘటన సంబంధించి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ విధ్వంసం ఆ కేసు ఏళ్ల తరబడి ఇది ఉద్యమకారుల్ని వెంటాడింది. ఇటీవలే ఈ కేసుని క్లోజ్ చేస్తూ కొట్టివేస్తూ రాష్ట్ర కోర్టు తీర్పునిచ్చింది. తీర్పు తర్వాత ఇది పైకోర్టులో అప్పీల్ చేస్తారనే చర్చ జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం క్లియర్‌గా ఒక ఆర్డర్ కాపీ పాస్ చేసింది. ఇక ఈ కేసును ఇంతటితో ముగించాలనేటువంటి సూచనలు చేసింది. ఇప్పుడు మళ్ళీ కాపు రిజర్వేషన్ల పైన ఫోకస్ పెట్టాలని కొంతమంది నేతలు బలంగా వాదిస్తున్నారు. ఈ నెల 29వ తేదీన విజయవాడలో ఒక సమావేశం నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకి కాపు రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. గతంలో కాపు ఉద్యమం అనగానే మామూలు ఆందోళనల తరహాలో జరిగినటువంటి ఉద్యమం అది. అయితే 1956 వరకు కూడా కాపులకి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో రిజర్వేషన్ అమలైంది. ఆ తర్వాత ఆ రిజర్వేషన్లు తొలగించారు. తర్వాత 2 సార్లు రిజర్వేషన్లు కల్పించేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు కూడా ఎక్కడా కూడా అది సక్సెస్ కాలేదు. 2019 చివరిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయే ముందర ఈబీసీ రిజర్వేషన్లని ఒక కోటాను తీసుకొచ్చారు. ఈబీసీ రిజర్వేషన్ల నుంచి కాపులకి 5% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అది సాధ్యం కాదని కొట్టేసింది. అప్పటి నుంచి కాపులకి సంబంధించినటువంటి ఆందోళనలు ఏవీ లేవు. తుని ఘటనల తర్వాత చేసినటువంటి ఆందోళన అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ఎలాంటి ఆందోళనలు, ఉద్యమాలు కాపుల రిజర్వేషన్ గురించి జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాదిలో భిన్నాభిప్రాయాలు, భిన్నమైనటువంటి చర్చలు కాపు రిజర్వేషన్ల పైన వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్తగా కేఆర్పిఎస్ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం వస్తుంది. కేఆర్పిఎస్ అంటే కాపు రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పని ఒక కొత్త సంస్థ. ఆల్రెడీ కాపునాడు లాంటి సంస్థలు ఇంకా వివిధ వేదికలు కాపుల ఉద్యమాల గురించి, కాపుల రిజర్వేషన్ల గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ కేఆర్పిఎస్ అనేటువంటి ఒక కొత్త సంస్థ ఆవిర్భవించడమే కాదు, 12% రిజర్వేషన్ కాపులకు ఇవ్వాలి అనేటువంటి ఒక వాదనను తీసుకొస్తుంది. ఈ ఈబీసీ రిజర్వేషన్ ఇప్పుడు అమలు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటుంది. అయితే ఈబీసీ రిజర్వేషన్ని గనక 5% అమలు చేస్తే అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కేటగిరీలో ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లో కాపులకి 5% రిజర్వేషన్ని కేటాయిస్తారు. అయితే దీనివల్ల అగ్రకుల పేదలతో సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని కాపు నాయకులు బలంగా వాదిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర లాంటి చోట్ల 30% ఉన్నటువంటి మరాఠాలకు ఇక్కడ 10% రిజర్వేషన్లని అమలు చేస్తోంది అక్కడ ప్రభుత్వం మహారాష్ట్రలో. అయితే అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 22 నుంచి 24% ఉన్నటువంటి కాపులకి, కాపు, బలిజ, ఒంటరి, తెలగ ఇటువంటి కమ్యూనిటీస్ అన్నిటికీ కలిపి కాపు దాని అనుబంధ సామాజిక వర్గాలన్నిటికీ కలిపి 12% రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి డిమాండ్ని తెరపైకి తీసుకురాబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించిన తర్వాత మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల పాటు 3 దశాబ్దాల పాటు పోరాటాలు నిర్వహించడం, ఇటీవల సుప్రీంకోర్టు ఎంఆర్పిఎస్కి అనుకూలంగా అంటే మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణకి, ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్పునివ్వడం, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఈ తీర్పుని అమలు చేయడానికి ప్రభుత్వాలు సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అదే స్ఫూర్తితో కేఆర్పిఎస్కి ప్రణాళికను సిద్ధం చేయాలని కాపు నాయకులు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవిస్తుంది. దాంతో ఈ సంస్థ ఈ నెల 29వ తేదీన అంటే జూన్ 29వ తేదీన విజయవాడలో ఒక ఈవెంట్ నిర్వహించబోతున్నారు. 29న జరిగేటువంటి ఈ సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. రిజర్వేషన్ల పోరాటానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ని ఖరారు చేస్తారనేటువంటి సమాచారం ఉంది. ఈ ఉద్యమం వెనక వైసీపీ ఉందా, రాజకీయాలు ఉన్నాయా, ఇవన్నీ పక్కన పెడితే కాపులకు ప్రయోజనం చేకూర్చేటువంటి ఉద్యమంగా దీన్ని ఆ పార్టీ ఆ సామాజిక వర్గ నాయకులు విశ్లేషిస్తున్నారు. సో 29వ తేదీన అధికారికంగా ప్రభుత్వ పెద్దల్ని కలిసేటువంటి ప్రయత్నం చేయడం, మంత్రులకు, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు అందరికీ కూడా వినతి పత్రాలు అందించడం, ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ని ఆవిష్కరిస్తామని కాపు ఉద్యమ నేతలు చెబుతున్నారు. గతంలో కూడా 2-3 సందర్భాల్లో పెద్ద ఎత్తున కాపు రిజర్వేషన్లపైన ఉద్యమాలు వచ్చినాయి. 2016-17 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే
పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి. ఆ సమయంలో నమోదైన కేసుల నుంచి ఈ మధ్య కాలంలో విముక్తి పొందారు. అది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫర్దర్‌గా ఆ కేసును కంటిన్యూ చేయకూడదని చెప్పని నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ కేసులన్నీ క్లోజ్ అయినాయి. సో, ఇప్పుడు తాజాగా మళ్ళీ కాపు రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లైన్స్‌లో మహారాష్ట్రలో ఎట్లా అయితే పోరాటం జరిగి మరాఠాలు 10% రిజర్వేషన్ పొందుతున్నారో ఆ తరహాలో ఇక్కడ కూడా రిజర్వేషన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. సో, ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ప్రభుత్వంతో సంప్రదింపుల విషయంలో ఎవరెవరు తెర మీదకి వస్తారనేది తెలియాలంటే ఈ నెల 29వ తేదీ వరకు వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.